హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు sreejayaarts ఛానల్. ఒక మంచి మాట. రోజు మీ అందరికీ ఉపయోగపడే ఏదో ఒక మంచి మాట చెప్తూ ఉన్నాను కదా, అవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయని నమ్ముతూ మీరందరూ వాటిని పాటిస్తారని ఆశిస్తూ ఈరోజు కూడా మీకోసం ఒక మంచి మాట చెప్పబోతున్నాను. ఈరోజు నేను మీకు చెప్పబోతున్న మంచి మాట ఏంటంటే పిల్లల్ని చూసుకోవడం. ఎన్ని చెప్తావు పిల్లల్ని చూసుకోవడం గురించి, నువ్వు బాగా తెలిసినట్టు చెప్తున్నావు అనకండి. పిల్లల్ని చూసుకోవడం అంటే ఏంటంటే వాళ్ళని 9 నెలలు మోసి కని ఎలా కనాలి అని నేను చెప్పడం లేదండి. నిన్న ఒక వీడియో చూశాను. ఇవన్నీ నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. అందరూ చూసి వదిలేస్తారు, లేకపోతే కాసేపు నవ్వుకుంటారు. కానీ నేను దీని గురించి బాగా సర్వే చేసి రీసెర్చ్ చేసి ఆలోచిస్తానన్నమాట. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, దీని తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి అని ఆలోచిస్తాను. అవే బాగా ఆలోచించి ఒక అనలైజేషన్ అయిన తర్వాతనే మీకు చెప్తాను. నేను చూసిన వీడియో ఏంటంటే, ఒక చిన్న బాబు, చాలా చిన్న పిల్లడు, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాడు దాని లోపలికి వెళ్ళి వాడికి కావాల్సింది తీసుకొని వచ్చి అప్పుడు మళ్ళీ డోర్ వేసుకున్నాడు. బాగుంది, అంటే వాళ్ళ పేరెంట్స్ తీసినట్టున్నారు వీడియో, అంతవరకు బాగుంది. పిల్లలకి మనం అలా అలవాటు చేసిన తర్వాత ఏమవుతుందండి, మనం ఉన్నా లేకపోయినా వాడు చక్కగా డోర్ తీస్తాడు, లోపలికి వెళ్తాడు. వాడికి కావాల్సిన అందలేదంటే ఇంకొంచెం లోపలికి వెళ్తాడు, డోర్ పడిపోతుంది, వాడికి తీసుకోవడం రాదు. అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు కూడా ఇలాగే వీడియోలు తీసి ఆనందపడతారా? మీరు చూస్తారా? మీకు తెలియకుండా వాడు లోపలికి వెళ్ళిపోయాడు. ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందండి, ఆ టెంపరేచర్ ఎలా ఉంటుంది లోపలంతా? కాసేపటికి మనం కూరగాయలు కదా ఐస్ క్యూబ్స్ పెడితే, వాటర్ పెడితే క్యూబ్స్లో ఎలా అయిపోతాయి? మనం చూడలేదు, అంతసేపు ఫ్రిడ్జ్ తీయకుండా ఉంటామా, అంతసేపు చూడకుండా ఉంటామా అంటారు. అసలు ఇలాంటి అలవాట్లు ఎందుకండి చేయడం? డోర్లు తీయటంతో చాలా చిన్న పిల్లాడు, మళ్ళీ పైగా వాడు పెద్దోడు కూడా కదా, చాలా చిన్న పిల్లాడు. నాకు ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు ఇదే అనిపించింది. వెంటనే అరే నిజంగా పేరెంట్స్ లేనప్పుడు ఎప్పుడన్నా పిల్లాడు అలా వెళ్ళి టక్కన లోపలికి వెళ్ళిపోయి డోర్ లాక్ పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచించాను. అది మీతో నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. చిన్న పిల్లల్ని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే కనీసం చెయ్యి అలా పెట్టి డోర్ వేసినా కూడా చెయ్యి నలుగుతుంది. ఇదే అలవాటు డోర్ల దగ్గరికి, నార్మల్ డోర్ల దగ్గరికి కూడా చెయ్యి వేసి డోర్ వేసుకునేటప్పుడు చెయ్యి పెడితే నలుగుతుందని చాలా జాగ్రత్తలు చెప్తాం. అలాంటిది ఫ్రిడ్జ్లోకి వాడు వెళ్ళి చక్కగా వాడికి కావాల్సింది లోపల కాలు పెట్టి ఎక్కి ఈ పొజిషన్లో తీసుకొని మళ్ళీ వాడు డోర్ వేసాడంటే వాడు అంతవరకు వెళ్తే పర్లేదు. రేపు ఇంకొకసారి పేరెంట్స్ లేరు, పక్కన ఇంటి ఆంటీతో మాట్లాడుతున్నారో బయట టీవీ చూస్తున్నారో సంథింగ్, వాళ్ళు బిజీగా ఉన్న టైంలో వీడు కరెక్ట్గా అలాగే అలవాటు ప్రకారం లోపలికి వెళ్ళి దానికి డోర్ తీసి ఆ లోపలికి వెళ్ళాడు. చిన్నపిల్లాడు కదా, వాడికి కావాల్సింది ఏదో అంత దూరంలో ఉంది, అందలేదు అని ఇంకొంచెం రెండో కాలు కూడా పెట్టి అలా ముందుకు వెళ్ళాడు. డోర్ పడిపోయింది, వెనక నుంచి లాక్ అయిపోయింది. అప్పుడేంటి పరిస్థితి? కాబట్టి దయచేసి ఇలాంటి అలవాట్లు పిల్లలకి చేయకండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి తెలియకుండానే వాళ్ళంతటా వాళ్ళు ప్రమాదాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాగే ఒకసారి ఒక న్యూస్ చూసాను చాలా రోజుల క్రితం. ఇద్దరు చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారట. వాషింగ్ మిషన్ డోర్ తీసి ఓపెన్ చేసి తన చెల్లినో తమ్ముడినో ఒక పాప లోపలేసి డోర్ వేసేసింది. తెలియకుండానే ఆన్ అయిపోయింది, బాబు చనిపోయాడు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఇలాంటి వాటి జోలికి పిల్లల్ని వెళ్ళనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. తర్వాత బాధపడితే పిల్లలు తిరిగి వస్తారా? ఎంత కష్టపడి కనుంటారు, వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని పెంచుకుంటూ ఉంటారో మీకు తెలుసు కదా పేరెంట్స్. చిన్న నిర్లక్ష్యం అండి, ఒక చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి దయచేసి పిల్లల్ని ఇలాంటి వస్తువులకి, ఒక బీరువాలు కానీ, కబోర్డ్స్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉంచండి. ఆ డోర్ తీసి మళ్ళీ వేసుకునే పరిస్థితి కనుక వస్తే, ఇవే కాకుండా బియ్యపు డ్రమ్ములు కూడా అండి, ఆడుకుంటూ డ్రమ్ము ఓపెన్ చేస్తారు, అందులో కూర్చుంటారు, డోర్ వేసేసుకుంటారు, వాళ్ళకి తెలియదు. తర్వాత ఊపిరాడదు, బయటికి రావడం తెలియదు, లాక్ పడిపోతుంది, అలా కూడా చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఎలా అయితే పిల్లలు లోపలికి వెళ్ళి లాక్ అయిపోయేటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని వాటికి దూరంగా మీ పిల్లల్ని ఉంచడం అనేది మీరు మంచిగా అలవాటు చేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు నేను చెప్పబోయే మంచి మాట. అందుకే ఇంతకు ముందు కూడా మీకు చెప్తూ ఉండేదాన్ని ఏంటంటే, ఒకప్పుడు మనకి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. అందరూ కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఎవరు పనులు చేసుకుంటున్నా ఎవరో ఒకళ్ళు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచేవాళ్ళు. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, పిన్ని పెద్దమ్మ అత్త, ఇలా ఎవరో ఒకళ్ళు పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి జడలేయడం కానీ, బొట్లు పెట్టడం కానీ, స్నానాలు చేయించడం, బట్టలు తొడగడం, రెడీ చేయడం, గోరింటాకులు పెట్టడం, పూలు పెట్టడం, ఇలాంటివన్నీ అప్పట్లో ఆడవాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి అటాచ్ అయిపోయి దగ్గరగా ఉండి చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, జాయింట్ ఫ్యామిలీస్ లేవు, చిన్న కుటుంబాలు.
సరే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, లేడీ ఒక్కటే ఉంటారు ఇంట్లో, వాళ్ళేదో ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు, పిల్లలు ఇంట్లోనే తిరుగుతుంటారు కదా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే పిల్లలు ఇలాంటి చోట్ల స్ట్రక్అప్ అయిపోతే ఈవిడ వచ్చి చూసుకుంటారు, పిల్లలు అక్కడే కనిపించారు, ఎక్కడికి వెళ్ళారని బయట వెతుకుతారు. ఇలాంటి చోట్ల ఎక్కడైనా వాళ్ళు హెల్డప్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఎక్కడని వెతకగలరు మీరు? ప్రతిసారి వెళ్ళి బీరువాలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ వెతకరుగా మీరు. అసలు వాళ్ళకి అలవాటే చేయకూడదు, వాటి దగ్గరికి వీళ్ళని రానియకూడదు. దగ్గరికి వస్తే అమ్మో రాకండి అని చెప్పాలి. ఒక కంప్యూటర్ కానీ లేకపోతే స్విచ్ కానీ టీవీ దగ్గర కానీ ఏదైనా వేసేటప్పుడు షాక్ కొడుతుంది, దూరంగా ఉండండి అని చెప్పాలి. కొద్ది రోజుల పాటు వాళ్ళకు ఒక అవేర్నెస్ వచ్చి, వాళ్ళకు ఒక ఐడియా వచ్చి, నాలెడ్జ్ పెరిగేంత వరకు కూడా మీరు వాళ్ళని భయంతోనే దూరంగా పెట్టాలి తప్ప, మనం ఇంకేదైనా చెప్పామనుకోండి అది తెలుసుకోవాలని ఉంటుంది. పోనీ చెప్పలేదనుకోండి ఖచ్చితంగా వెళ్ళి ప్రమాదానికి పాలైపోతారు. అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళని కొన్ని జాగ్రత్తలు చెప్తూ, కొంచెం భయపెడుతూ దూరంగా ఉంచండి, వాటి దగ్గరికి రానీకండి. అలాంటప్పుడు ఏమవుతుంది? వాళ్ళు సేఫ్గా ఉంటారు, మీకు ప్రమాదం అనేది ఆ పిల్లల విషయంలో రాకుండా మీకు జాగ్రత్తగా ఉంటుంది. నాకు ఆ వీడియో చూసిన దగ్గర నుంచి అయితే ఫస్ట్ నవ్వు వచ్చింది, పిల్లాడు చూడు ఎంత బాగా చేస్తున్నాడు. తర్వాత డౌట్ వచ్చింది, అవును కదా నిజంగా చాలా ఫ్యామిలీస్లో ఇలాగే ఉంటాయి కదా, పిల్లలు తెలియకుండా లోపలికి వెళ్ళిపోయి ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి అని. అప్పుడు ఏమేమున్నాయి రిలేటెడ్గా పిల్లలు ఇరుక్కుపోయేవని ఆలోచించాను. ఒక ఫ్రిడ్జు ఎప్పుడో విన్నట్టున్నాను కదా, ఒక వాషింగ్ మిషన్లో కూడా ఒక పాప ఇలా చేసింది కదా అని గుర్తొచ్చింది చాలా రోజుల క్రితం. అంటే ఇలాగే ఇక మిగిలిన ఏమేమి ఉన్నాయి అని నేను ఆలోచించుకున్నాను అనమాట. ఒక బీరువా కావచ్చు, అలాగే కొన్ని బాత్రూమ్స్, వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి, వాళ్ళు లోపల ఉండిపోతారు. కొన్ని సౌండ్ ప్రూఫ్ మనకి వినిపించవు, లోపల వాళ్ళు ఎంత మొత్తుకున్నా మనకి వినిపించదు. మనం పిల్లలు లోపల ఉన్నారనుకోకుండా బయట ఎక్కడో వెతుకుతూ ఉంటాం. ఎంతసేపు వెతుకుతాం? లేరు అనుకుంటాం, బయట తాళం వేస్తాం, పోలీస్ స్టేషన్కి పరిగెడతాం, కంప్లైంట్లు ఇస్తాం, చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుంటాం. కానీ పిల్లలు లోపలే ఏదో ఒక ప్రమాద స్థితిలో ఉంటారు. కాబట్టి పిల్లలు ఎప్పుడున్నా సరే, ఇంతకు ముందు కూడా చెప్పా, 10 నిమిషాల కంటే 5 నిమిషాల కంటే ఎక్కువసేపు పిల్లలు లేకుండా ఉండకండి. ప్రతి 10 నిమిషాలకి వెతుక్కోండి. మేము కళ్ళ ముందు తిరుగుతుంటే ప్రాబ్లం లేదు, లేకపోతే ఏమైంది, ఎక్కడున్నారు, ఎటు వెళ్ళిపోయారు, ఏ ప్రమాదంలో ఇరుక్కున్నారు, తెలియకుండా బయట నుంచి వచ్చే ప్రమాదాలు వేరు, ఇవి మనకి తెలిసి వచ్చే ప్రమాదాలు. కాబట్టి మనం వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ లేడీస్ అయితే పిల్లల్ని బాగా కనిపెట్టుకొని ఉండాలి. మరి ఈ రోజుల్లో ఇద్దరు జాబ్లకు వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని చూసుకోవడానికి ఎవరో ఒక వాళ్ళకి అప్పచెప్పారు అంటే మనకు లేని జాగ్రత్త వాళ్ళకు ఉంటుందా చెప్పండి? లేదు బాగా చూసుకుంటారు, ఏమో వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారో, టీవీ చూసుకుంటున్నారో, ఇంకేదైనా ఫోన్ మాట్లాడుకుంటున్నారో, అలాంటి టైంలో కూడా పిల్లలు ఇలాంటి ప్రమాదాలకి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకని దయచేసి మీరు పిల్లల విషయంలో ఇలాంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడండి. ఈరోజు నేను చాలాసార్లు చెప్పా ప్రమాదం అని. హత్య వేరు, ఆత్మహత్య వేరు, సహజ మరణం వేరు, ఇలాంటి మరణాలు వేరు. ఇలాంటివి మాత్రం ప్రమాదవశాత్తు మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాల బారిన పిల్లలు పడకుండా చూసుకోండి. ఒక వీడియో పెట్టాను, పిల్లలు వెళ్ళి ఆడుకుంటూ కారు లాక్ అయిపోయి చనిపోయారు 3 పిల్లలు, ఈ మధ్య జరిగింది అని చెప్పాను. ఆ వీడియోకి 2-3 స్పందించారు. వాళ్ళ అబ్బాయికి కూడా ఇలాగే జరిగిందట, చాలా కష్టపడి బాబుని బయటకు తీసుకోగలిగానండి అని ఆయన పోస్ట్ కూడా చేశారు. నిజమే కదా, ఇవి నేను మీకు జరుగుతున్నవే చెప్తున్నాను. నేను కొత్తగా ఊహించి క్రియేట్ చేసి నేను రైటర్ని కదా అని ఒక కథని కల్పితం చేసి మీకు చెప్పడం లేదండి. జరుగుతున్నవే మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇలా జరుగుతున్నాయి, మీ ఇంట్లో జరగకుండా చూడండి అని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన మంచి కోసం అని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఈ మంచి మాట నేను కరెక్ట్గా చెప్పాను అన్నది నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. దయచేసి పిల్లల విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు అని వాళ్ళకి తెలిసేంత వరకు కూడా మీరు తప్పదు వాళ్ళని కనిపెట్టుకునే ఉండాలి. ఓకే అండి, ఈరోజు నేను చెప్పిన మంచి మాట మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ, మీరు ఇవన్నీ పాటిస్తారని నమ్ముతూ, రేపు మరో మంచి మాట కార్యక్రమంలో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. మా ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడే అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి. మా ప్రోగ్రామ్స్ అన్ని నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్తున్న మంచి మాటలు అందరికీ తెలియాలని మీకు అనిపిస్తే దయచేసి మీ సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.